నమస్తే అండి. ఈరోజు అయితే నేను పెసరపప్పుతోటి పప్పుచారు కాస్తున్నానండి. ఈ పెసరపప్పు ముందు నేను 200 గ్రాములు తీసుకున్నానండి. మెత్తగా వండుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదైతే మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పు పప్పుచారు ఎలా చేయాలో చూద్దామండి. ఈ పక్కన పెట్టేసి చూడండి, గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. కొద్దిగా సరిపోద్దండి. నూనె వేయగానే ముందే తాలింపు వేసుకుందామండి. అలా అవసరం లేదు అంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మరిగిన తర్వాత. నేనైతే ముందే వేస్తున్నాను. నూనె కొద్దిగా వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర అండి వేసుకుందాం. ఇప్పుడైతే ఎండుమిరగాయలండి 2 చూడండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండాకాలం కదండి, పొలం కూడా చేస్తుంది. అలాగే ఇందులో చూడండి, నేను ఉల్లిపాయ 1 అండి, 2 టమాటాలండి, ఇంకా 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నేనైతే. కరివేపాకు వేసుకుందామండి. కొద్దిగా వేస్తే సరిపోతుంది కరివేపాకు అయితే. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఈ కొద్దిగా మగ్గటానికి మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. తర్వాత అయితే మళ్ళీ చూసుకుని వేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి. అయితే కొద్దిగా ఏగాలండి ఉల్లిపాయలు, టమాటాలు. ఇంకేం అవసరం లేదండి, అలాగే టేస్టీగా ఉంటుంది. ఎలాగైనా వండుకోవచ్చు మీరు. తాలింపు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ముందు చెప్పాను కదా మీకు. ఇది కొద్దిగా మూత పెట్టి మగ్గించుకుందాం మనం. చూడండి, ఈ టమాటాలు, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇలా మగ్గితే సరిపోతాయండి. ఇప్పుడైతే ఇందులో మనం చూడండి మిక్సీ వేసుకుని పేస్ట్ చేసుకున్నాను. పెసరపప్పు ఇది వేసేసుకుందాం. ఇందులో నీళ్ళు వేసి కలిపేసుకుందామండి. ఇదైతే బాగా కలిపేసుకుందామండి. చూడండి, నీళ్ళు వేసుకొని కలుపుకున్నాము. నేను చెప్పడం మర్చిపోయానండి, కారం కూడా వేసుకున్నామండి, 1 అర చెంచా. అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడైతే మనకి ఎంత చిక్కగా కావాలో అంత నీళ్ళు వేసుకోవాలండి మనం. మరీ చిక్కగా కాదు, మరీ పలచగా లేకుండా వేసుకోవాలండి నీళ్ళు. చూసారా, ఇలాగా తెలుస్తుందండి మీకు. అంటే 1 లీటర్ నీళ్ళు వేసుకున్నానండి నేను. కొద్దిగా మనం స్టవ్ పెద్దగా పెంచుకుందాం, హైలో పెట్టుకుందాం. ఇప్పుడైతే ఉప్పు అది చూసుకోవాలండి. ఇప్పుడే ఉప్పు అయితే కొద్దిగా పడుతుంది. కొద్దిగా మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, మరగటం మొదలైంది కదండి. ఈ టైంలో మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. ఈ టైంలో ఎందుకు వేసుకోవాలంటే మనకి పులుపు ఎక్కువన్నా బాగుంటుందండి, తక్కువన్నా బాగుంటుంది. ఈ మరిగేటప్పుడు అయితే కరెక్ట్గా మనకి తెలిసిపోద్ది పులుసు. నేనైతే చిన్న నిమ్మకాయ సైజులో సగం నానబెట్టుకున్నానండి. నిమ్మకాయ ఇది చింతపండు అండి. వేసుకుందాం. ఇదైతే కలుపుకొని చూసుకుందామండి. ఇప్పుడైతే మనకి ఉప్పు బాగా తెలుస్తుంది. చింతపండు వేసిన తర్వాత అయితే అంత వేసుకోవాలన్నది.
పీస్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం అంతా. ఉన్నది కూడా చేసుకుంటున్నాను. మొత్తం అంతా పిండేసుకోవాలి. ఉప్పు కూడా కొద్దిగా పడుతుందండి. చూడండి మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం. అయితే కొద్దిగా పడుతుందండి, మరి ఎక్కువ కూడా కాదు. ఎక్కువ వేసుకున్నాం టేస్ట్ మారిపోద్దండి. సరిపడా వేసుకోవాలి ఉప్పు. అంతేనండి, బాగా మరగాలి. మనకు ఒక 15 నిమిషాలు మరిగితే సరిపోద్దండి. మరిగిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి 15 నిమిషాలు అవుతుంది, బాగా మరిగింది. ఇంతేనండి, కమ్మనైన పెసరపప్పుతోటి పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.